హలో, గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనకి హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ రైజ్ అండ్ ఫాల్ మెథడ్ మీద మనకి ప్రాబ్లమ్స్ అనేది చేసాము. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటి మధ్య హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ రైజ్ అండ్ ఫాల్ మెథడ్ మీద మనకి డిఫరెన్సెస్, ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ అనేది మనకి ఏంటిదో చూద్దాము. ఓకేనా, చూడండి. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్లో ఫస్ట్ పాయింట్ ఈజ్ ఇట్ ఈస్ ర్యాపిడ్ ఆర్ ఇట్ ఇన్వాల్వ్స్ ఫ్యూ క్యాలిక్యులేషన్స్. ఓకేనా, ఈ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్లో ఏమంటున్నాడు మనకి ఓన్లీ ఫ్యూ క్యాలిక్యులేషన్స్, అంటే ఏదైనా కొన్ని క్యాలిక్యులేషన్స్ వరకే మనం క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చేయగలము అని చెప్పేసి అంటున్నాడు. అదే నెక్స్ట్ రైజ్ అండ్ ఫాల్ మెథడ్లో చూడండి. రైజ్ అండ్ ఫాల్ మెథడ్లో ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు, ఇట్ ఈజ్ లాబోరియస్ ఇన్వాల్వింగ్ సెవరల్ క్యాలిక్యులేషన్స్. ఓకేనా, ఈ రైజ్ అండ్ ఫాల్ మెథడ్లో ఏంటంటే మనకి ల్యాండ్ అనేది మనకి అండులేషన్లో ఉన్న, ఓకేనా, ఆర్ ఏ పొజిషన్లో ఉన్న ల్యాండ్ అనేది మనకి రైజ్ ఆర్ ఫాల్ కండిషన్లో ఉన్న మనం ల్యాండ్ అనేది క్యాలిక్యులేషన్ చేయడానికి వెరీ ఈజీ అమ్మ. ఓకేనా, అందుకని సెవరల్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి మనకు మెయిన్లీ యూజ్ అంటున్నాడు ఈ రైజ్ అండ్ ఫాల్ మెథడ్. నెక్స్ట్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్లో సెకండ్ పాయింట్ ఈజ్ దెర్ ఈజ్ నో చెక్ ఆన్ ద ఆర్ఎల్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ పాయింట్స్. ఓకే, దెర్ ఈజ్ నో చెక్ ఆన్ ద ఆర్ఎల్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ పాయింట్స్. అండ్ రైజ్ అండ్ ఫాల్ మెథడ్లో సెకండ్ పాయింట్ ఈజ్ there is check on the RL of intermediate points. Okay, there is check on the RL of intermediate points. Okay na. Next third point ఏమంటున్నాడు, there are two arithmetical checks. ఓకేనా, మనం ఈ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్లో అండ్ రైజ్ అండ్ ఫాల్ మెథడ్లో మనకి అర్థమెటికల్ చెక్ అనేది కామన్గా చేస్తాము. కాకపోతే ఈ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్లో ఏమంటున్నాడు, అర్థమెటికల్ చెక్ చేయడానికి సిగ్మా బ్యాక్ సైడ్ రీడింగ్ మైనస్ సిగ్మా ఫార్వర్డ్ సైడ్ రీడింగ్ ఈక్వల్స్ టు లాస్ట్ ఆర్ఎల్ మైనస్ ఫస్ట్ ఆర్ఎల్ ఫార్ములా వచ్చేటప్పటికి దీంట్లో. ఓకేనా, కాబట్టి చూడండి హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్లో మనకు ఫార్ములా ఏమంటున్నాడు, దీంట్లో వీడి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం సిగ్మా బిఎస్ మైనస్ సిగ్మా ఎఫ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్ఎల్ ఆఫ్ లాస్ట్ స్టేషన్ మైనస్ ఆర్ఎల్ ఆఫ్ ఫస్ట్ స్టేషన్ అని చెప్పేసి అన్నాడు. అదే రైజ్ అండ్ ఫాల్ మెథడ్లో మనం ఏమేస్తాం, సిగ్మా బ్యాక్ సైడ్ రీడింగ్ మైనస్ సిగ్మా ఫార్వర్డ్ సైడ్ రీడింగ్ ఈక్వల్స్ టు సిగ్మా రైజ్ మైనస్ సిగ్మా ఫాల్ ఈక్వల్స్ టు ఆర్ఎల్ ఆఫ్ లాస్ట్ స్టేషన్ మైనస్ ఆర్ఎల్ ఆఫ్ ఫస్ట్ స్టేషన్, అంటే లాస్ట్ ఆర్ఎల్ మైనస్ ఫస్ట్ ఆర్ఎల్. ఓకేనా, మనం దీంట్లో వచ్చడం మనకి 3 అర్థమెటికల్ చెక్స్ అనేది చేస్తాము రైజ్ అండ్ ఫాల్ మెథడ్లో. అండ్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్లో వచ్చడం మనకి ఓన్లీ 2 అర్థమెటికల్ చెక్స్ అని మాత్రమే చేస్తాము. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్లో ఫోర్త్ పాయింట్ చూడండి. మోస్ట్ సూటబుల్ ఫర్ లాంగిట్యూడినల్ ఆర్ క్రాస్ సెక్షనల్ లెవెలింగ్ అండ్ కాంటూరింగ్ వేర్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇంటర్మీడియట్ సైడ్స్. ఓకేనా, ఏమంటున్నాడు మనకి ఎక్కువగా మనకి క్రాస్ సెక్షనల్ లెవెలింగ్ చేసేటప్పుడు కానీ ఆర్ లాంగిట్యూడినల్ లెవెలింగ్ చేసేటప్పుడు కానీ ఆర్ కాంటూరింగ్ చేసేటప్పుడు కానీ మనకి నెంబర్ ఆఫ్ ఇంటర్మీడియట్ సైడ్స్ అనేది మనకి ఎక్కువ వస్తాయి అని చెప్పేసి అన్నాడు. అంటే ఇంటర్మీడియట్ పాయింట్స్ అనేది మనం ఎక్కువ తీసుకుంటాం అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, అంటే బ్యాక్ సైడ్ రీడింగ్ ఫోర్ సైడ్ రీడింగ్ అనేది మనం తక్కువగా తీసుకొని అండ్ ఈ రెండింటి మధ్య మనం నెంబర్ ఆఫ్ ఇంటర్మీడియట్ సైడ్ పాయింట్స్ అనేది తీసుకుంటాం అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, అది నెక్స్ట్ రైజ్ అండ్ ఫాల్ మెథడ్లో అయితే ఏమంటున్నాడు, దిస్ మెథడ్ ఈజ్ సూటబుల్ ఫర్ ఫ్లై లెవెలింగ్ అండ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ న్యూ బెంచ్ మార్క్స్ వేర్ దేర్ ఆర్ నో ఇంటర్మీడియట్ సైడ్స్. ఓకే, ఏమంటున్నాడు మనకి ఈ రైజ్ అండ్ ఫాల్ మెథడ్లో వచ్చేటప్పుడు మనకి దీన్ని ఫ్లై లెవెలింగ్లో ఈ రైజ్ అండ్ ఫాల్ మెథడ్ అనేది మనం చేస్తాం ఫ్లై లెవెలింగ్ చేసేటప్పుడు. ఓకేనా, అండ్ ఎస్టాబ్లిషింగ్ న్యూ బెంచ్ మార్క్స్. ఓకేనా, ఏమంటున్నాడు మనం దీంట్లో ఈ రైజ్ అండ్ ఫాల్ మెథడ్లో వచ్చేటప్పుడు మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది పెద్దగా చేంజ్ చేసేటప్పుడు మనకి న్యూ బెంచ్ మార్క్స్ అనేది వస్తూనే ఉంటాయి ఈ రైజ్ అండ్ ఫ్లై లెవెల్లో. ఓకేనా, వేర్ దేర్ ఆర్ నో ఇంటర్మీడియట్ సైడ్స్, దీంట్లో వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ సైడ్స్ అనేది రావు అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, నెక్స్ట్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్లో లాస్ట్ పాయింట్, ఎర్రర్స్ ఇఫ్ ఎనీ ఇన్ ద ఇంటర్మీడియట్ సైడ్స్ ఆర్ నాట్ డిటెక్టెడ్. ఓకే, ఏమంటున్నాడు, ఎర్రర్స్ ఇఫ్ ఎనీ ఇన్ ద ఇంటర్మీడియట్ సైడ్స్ ఆర్ నాట్ డిటెక్టెడ్. ఓకే, అండ్ రైజ్ అండ్ ఫాల్ మెథడ్లో ఏమంటున్నాడు, ఎర్రర్స్ ఇన్ ఎనీ ద ఇంటర్మీడియట్ సైడ్స్ ఆర్ ఆల్సో.
ఓకేనా. దీంట్లో వచ్చేటప్పుడు మనకి హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్లో వచ్చేటప్పుడు మనకి ఇంటర్మీడియట్ సైడ్స్ అనేది మనం తీసేయలేము. ఓకేనా. అదే దీంట్లో రైజ్ అండ్ ఫాల్ మెథడ్లో అయితే ఇంటర్మీడియట్ సైడ్స్ అనే రీడింగ్స్ అనేది మనం ఎర్రర్స్ ఏమైనా వచ్చినాయి అనుకో తీసేయగలం. ఓకేనా. అదే వీటి చెబుతుంది. ఓకేనా. ఇది కంపారిజన్ ఆఫ్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్ అండ్ రైజ్ అండ్ ఫాల్ మెథడ్. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్ వైల్ ఎంటరింగ్ రీడింగ్స్ ఇన్ ద లెవెల్ ఫీల్డ్ బుక్. ఓకేనా. మనం తీసుకున్న పాయింట్స్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్లో కానీ ఆ రైజ్ అండ్ ఫాల్ మెథడ్లో కానీ మనం ఏదన్నా ఏరియా మెజర్ చేయడానికి, ఓకేనా, ఏరియా అనేది మెజర్ చేయడానికి ఆ ఏరియా యొక్క కండిషన్ అనేది అంటే అండులేషన్స్ కానీ ఏమన్నా ఉన్నా సరే మొత్తం లెవెలింగ్ అనేది చూసుకోవడానికి ఈ పాయింట్స్ తీసుకుంటాం కదా, రీడింగ్ పాయింట్స్ అనేది తీసుకుంటాం కదా. ఆ రీడింగ్ పాయింట్స్ మనం ఈ లెవెలింగ్ బుక్ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా. ఆల్రెడీ మీకు క్లాస్లో నేను చూపించాను లెవెలింగ్ బుక్ అనేది ఎలా ఉండిద్దో. ఓకేనా. ఆ లెవెలింగ్ బుక్లో మనం ఎలా నోట్ చేసుకుంటాం అని చెప్పేసి చెబుతున్నాడు. ఓకేనా. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు, ద ఫస్ట్ రీడింగ్ ఆఫ్ ఎవ్రీ సెటప్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ ద బ్యాక్ సైడ్ కాలమ్. ఓకేనా. మనం తీసుకుంటే ఏదైనా ఫస్ట్ రీడింగ్, ఓకేనా, మనం ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ సెటప్ చేసి మనం ఒక బెంచ్ మార్క్ పాయింట్ తీసుకున్నామా, ఆ బెంచ్ మార్క్ పాయింట్ని మనం బ్యాక్ సైడ్ రీడింగ్గా మనం నోట్ చేసుకొని లెవెలింగ్ బుక్లో మనం రాసుకుంటాము. ఓకేనా. బ్యాక్ సైడ్ కాలమ్, ద లాస్ట్ రీడింగ్ ఈజ్ ద ఫోర్ సైడ్ కాలమ్ అండ్ ద అదర్ రీడింగ్ ఇన్ ద ఇంటర్మీడియట్ సైడ్ కాలమ్. ఓకేనా. ఏమంటున్నాడు, మనం తీసుకుంటే ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి, ఓకేనా, ఇన్స్ట్రుమెంట్ అనేది మనం ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత, ఇన్స్ట్రుమెంట్ అనేది మనం ఫిక్స్ చేసిన తర్వాత తీసుకుంటే ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి మనం బెంచ్ మార్క్ పాయింట్గా తీసుకుంటాం. దాన్నే మనం బ్యాక్ సైడ్ రీడింగ్ పాయింట్గా కూడా తీసుకుంటాము. ఓకేనా. ఆ బ్యాక్ సైడ్ రీడింగ్ పాయింట్గా తీసుకొని నెక్స్ట్ ఏంటిది, మనం ఆ ఇన్స్ట్రుమెంట్ చేంజ్ చేసేంత వరకు లేదా ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది రిమూవ్ చేసేసే వరకు లాస్ట్ పాయింట్ అనేది తీసుకుంటాం కదా, ఆ పాయింట్నే మనం ఫోర్ సైడ్ రీడింగ్ పాయింట్ అని చెప్పేసి అంటాము. ఓకే. ఫోర్ సైడ్ రీడింగ్ పాయింట్ ఆర్ ఫార్వర్డ్ సైడ్ రీడింగ్ పాయింట్ అని చెప్పేసి అంటాము. ఓకేనా. తీసుకుంటే ఫస్ట్ పాయింట్ని బ్యాక్ సైడ్ రీడింగ్ అండ్ తీసుకుంటే లాస్ట్ పాయింట్ని ఫోర్ సైడ్ రీడింగ్లో మనం నోట్ చేసుకుంటాం. ఈ మిడిల్లో ఏదైనా పాయింట్స్ అనేది మనకి ఎంటర్ అయినాయి అనుకో, ఓకేనా, ఈ మిడిల్లో మనం ఏదైనా పాయింట్స్ అనేది, ఓకేనా, మనకి బ్యాక్ సైడ్ నుంచి ఫోర్ సైడ్కి రావాలంటే మనకి మిడిల్లో మనకి నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేది వస్తాయి. ఓకేనా. ఏ పాయింట్ రాకుండా మనకి వెంటనే బ్యాక్ సైడ్ నుంచి ఫోర్ సైడ్కి రీడింగ్ అనేది వచ్చేది. ఓకేనా. అందుకని మిడిల్లో మనకి నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేది ఏదో ఒకటి ఉంటానే ఉంటాయి. ఓకేనా. దాన్ని ఆ పాయింట్స్ని ఆ రీడింగ్స్ని మనం ఇంటర్మీడియట్ సైడ్ రీడింగ్స్లో మనం నోట్ చేసుకుంటాం అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. నెక్స్ట్, ఏ పేజ్ ఆఫ్ లెవెల్ ఫీల్డ్ బుక్ స్టార్ట్స్ విత్ ఏ బ్యాక్ సైడ్ రీడింగ్ అండ్ ఫినిషెస్ విత్ యాన్ ఇంటర్మీడియట్ రీడింగ్. ద రీడింగ్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ ద ఇంటర్మీడియట్ సైడ్ అండ్ ఫోర్ సైడ్ కాలమ్స్ ఆన్ ద పేజ్ and brought forward to the next page by entering it in the back side and intermediate side columns. ఓకే. ఏమంటున్నాడు, మనం తీసుకుంటే ఫస్ట్ రీడింగ్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ రీడింగ్ వచ్చేటప్పుడు మనకి లెవెల్ ఫీల్డ్ బుక్లో బ్యాక్ సైడ్ రీడింగ్లో నోట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ రీడింగ్ అయిపోగానే, ఓకేనా, బ్యాక్ సైడ్ రీడింగ్ అయిపోగానే మనం నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇంటర్మీడియట్ సైడ్ రీడింగ్స్ అనేది తీసుకుంటాము. ఓకే. ఈ ఇంటర్మీడియట్ సైడ్ రీడింగ్స్ అనేది నెక్స్ట్ మనకి అవి కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత అండ్ లాస్ట్లో మనకి ఏ రీడింగ్స్ ఎంటర్ చేస్తామని చెబుతున్నాడు, ఫోర్ సైడ్ రీడింగ్స్ అనేది మనం కాలంలో, ఓకేనా, ఫీల్డ్ బుక్ లెవెల్ ఫీల్డ్ బుక్ కాలంలో మనం నోట్ చేస్తామని చెప్పేసి చెబుతున్నాడు. ఓకేనా. పేజ్ అండ్ బ్రాట్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ పేజ్ బై ఎంటరింగ్ ఇన్ ద బ్యాక్ సైడ్ అండ్ ఇంటర్మీడియట్ సైడ్. ఓకేనా. నెక్స్ట్ ఏమంటున్నాడు, మనకి ఈ ఫోర్ సైడ్ రీడింగ్ అనేది మనం నోట్ చేసిన తర్వాత, ఓకేనా, ఫోర్ సైడ్ రీడింగ్ అనేది ఒకసారి నోట్ చేసిన తర్వాత నెక్స్ట్ వెంటనే ఏం చేస్తాము, మనం ఇన్స్ట్రుమెంట్ అనేది షిఫ్ట్ చేస్తాము. ఓకేనా. ఏది మనకి అనదర్ నెక్స్ట్ పాయింట్ అనేది విజిబుల్గా కానీ, ఓకేనా, ఆర్ ఎనీ అదర్ కండిషన్లో ఉన్నా కానీ మనం ఇన్స్ట్రుమెంట్ అనేది షిఫ్ట్ చేస్తాం కదా. ఆ షిఫ్ట్ చేసినప్పుడు ఏం చేస్తాం, మనం
వెంటనే షిఫ్ట్ చేసే ముందు ఉన్న పాయింట్ని మనం ఫోర్ సైడ్ రీడింగ్గా తీసుకొని నెక్స్ట్ ఆ ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ చేసిన ప్లేస్ని మనం నెక్స్ట్ బ్యాక్ సైడ్ రీడింగ్గా నోట్ చేసుకుంటాం. ఓకే, ఆ బ్యాక్ సైడ్ రీడింగ్గా మళ్ళీ నోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కామన్గా మనం ఏం చేస్తాం, ఇంటర్మీడియట్ సైడ్ రీడింగ్స్ అనేది కామన్గా మనం ఇంటర్మీడియట్ సైడ్ కాలమ్స్లో మనం రీడింగ్స్ అనేది నోట్ చేసుకుంటూ మళ్ళీ పొజిషన్కి వెళ్ళిపోతాం. ఓకేనా. నెక్స్ట్ ఏమంటున్నాడు, ద ఫోర్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ఎనీ టర్నింగ్ పాయింట్ ఆర్ చేంజ్ పాయింట్ ఆర్ ఎంటర్డ్ ఇన్ ద సేమ్ హారిజాంటల్ లైన్. ఓకేనా, మనం ఏదైనా ఇన్స్ట్రుమెంట్ అనేది ఓకేనా వాల్యూస్ మొత్తం తీసేసుకున్నాం, మా ఇన్స్ట్రుమెంట్ ఫిక్స్ చేసి ఫోర్ సైడ్ రీడింగ్ అండ్ ఇంటర్మీడియట్ సైడ్ రీడింగ్ తీసేసుకున్నాం. అండ్ లాస్ట్లో తీసుకునే దాన్ని మనం బ్యాక్ సైడ్ రీడింగ్ అండ్ ఇంటర్మీడియట్ సైడ్ రీడింగ్ అనేది మనం తీసేసుకున్నాం. అండ్ లాస్ట్లో తీసుకునే దాన్ని మనం ఫోర్ సైడ్ రీడింగ్ అని చెప్పేసి అంటాము. ఓకేనా, ఆ ఫోర్ సైడ్ రీడింగ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ అనేది మనం చేంజ్ చేస్తాము. ఓకేనా, మనం అంటే కంటిన్యూ చేయాలంటే మార్కింగ్స్ అనేది మనం కంటిన్యూ చేయాలంటే నెక్స్ట్ ఏం చేస్తాం, మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ అనేది చేంజ్ చేస్తాం. ఓకేనా, ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది చేంజ్ చేసిన తర్వాత అదే లైన్లో అదే హారిజాంటల్ లైన్లో అంటే అదే స్టేషన్ రోలో మనం ఎక్కడైతే మనకి ఫోర్ సైడ్ రీడింగ్ అనేది వచ్చిందో ఓకేనా, ఎక్కడైతే ఫోర్ సైడ్ రీడింగ్ అనేది మనకి వచ్చిందో అదే హారిజాంటల్ లైన్లో అంటే అదే స్టేషన్ రోలో మనం ఈ బ్యాక్ సైడ్ రీడింగ్ కూడా మళ్ళీ తీసుకుంటే కొత్త పాయింట్ అంటే చేంజ్ చేసిన పాయింట్ కూడా మనం తీసుకుంటే కొత్త పాయింట్ కూడా అదే లైన్లో మనం నోట్ చేస్తాం అని చెప్పేసి చెబుతున్నాడు. ఓకేనా. నెక్స్ట్ ద ఆర్ఎల్ ఆఫ్ ద లైన్ ఆఫ్ కాల్మేషన్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ ద సేమ్ హారిజాంటల్ లైన్ ఇన్ విచ్ ద కరస్పాండింగ్ బ్యాక్ సైడ్ వాజ్ ఎంటర్డ్. ఓకేనా, ఏమంటున్నాడు మనకి నెక్స్ట్ ఆర్ఎల్స్ కావాలంటే ఏం చేయాలంటున్నాడు, ఈ లైన్ ఆఫ్ కాల్మేషన్ మెథడ్ అంటే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్, లైన్ ఆఫ్ కాల్మేషన్ మెథడ్ అన్నా హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్ అన్నా మనకి సేమ్ అని చెప్పాం. ఓకే, లైన్ ఆఫ్ కాల్మేషన్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ ద సేమ్ హారిజాంటల్ లైన్. ఓకేనా, ఏమంటున్నాడు మనకి ఈ ఆర్ఎల్ పాయింట్ అనేది ఫస్ట్ రీడింగ్ అనేది వాడే ఇస్తారమ్మా. వాడు ఇచ్చిన తర్వాత ఒకవేళ వాడు ఇవ్వకపోతే మనం 100గా ఎజ్యూమ్ చేసుకుంటాం ఆర్ఎల్ రీడింగ్ అనేది. ఓకేనా, ఒకవేళ వాడు ఇవ్వకపోతే ఆర్ఎల్ రీడింగ్ అనేది మనం 100గా ఎజ్యూమ్ చేసుకుంటాము. ఓకేనా, వాడిస్తే కనుక మనం వాడిచ్చిందే ఆర్ఎల్ పాయింట్ అనేది మనం నోట్ చేసుకుంటాం. ఓకేనా, ఆర్ఎల్ అనేది మనకి ఎలా వచ్చింది, ఆర్ఎల్ పాయింట్ అనేది ఈ ఆర్ఎల్ పాయింట్ అనేది మనకి ఆర్ఎల్ ప్లస్ బెంచ్ మార్క్ పాయింట్ బ్యాక్ సైడ్ రీడింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఇచ్చిన ఫస్ట్ ఆర్ఎల్ ప్లస్ బ్యాక్ సైడ్ రీడింగ్ ఏదైతే వేస్తే మనకి ఏమొచ్చింది, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వాల్యూ అనేది వచ్చింది. ఓకేనా, లైన్ ఆఫ్ కాల్మేషన్ వాల్యూ అనేది మనకి వచ్చింది. ఓకేనా, ఆ లైన్ ఆఫ్ కాల్మేషన్ వాల్యూ అనేది వచ్చిన తర్వాత ఆ వాల్యూని బట్టి మనం ఆ వాల్యూని బట్టి నెక్స్ట్ మనం ఇంటర్మీడియట్ సైడ్ అండ్ ఫోర్ సైడ్ రీడింగ్స్ ఉంటాయి కదా, అవి మనం నెగిటివ్ మార్కింగ్తో మైనస్ చేసుకుంటూ వెళ్తాము. ఓకేనా, అంటే వచ్చిన హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వాల్యూ మైనస్ ఇంటర్మీడియట్ సైడ్ రీడింగ్ ఆర్ ఫోర్ సైడ్ రీడింగ్ క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళి మనం నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వచ్చేసేస్తాము ఏంటిది ఆర్ఎల్ వాల్యూస్ అనేది. ఓకేనా, నెక్స్ట్ సేమ్ లైన్లో మనకి సేమ్ హారిజాంటల్ లైన్లో బ్యాక్ సైడ్ రీడింగ్ అనేది వచ్చింది అనుకో, నెక్స్ట్ ఏం చేస్తాం, మనకి దానికి ముందు వచ్చిన క్యాల్కులేషన్ వచ్చిన ఆర్ఎల్ వాల్యూ ప్లస్ మళ్ళీ బ్యాక్ సైడ్ రీడింగ్ వేస్తే మనకి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వాల్యూ అనేది వచ్చింది. ఓకే, దాని నుంచి మళ్ళీ మనం లాస్ట్ వరకు ఇట్లా ఆర్ఎల్స్ అనేది క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్తాము. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్లో ఏమంటున్నాడు, నోట్స్, బెంచ్ మార్క్స్ అండ్ టర్నింగ్ పాయింట్స్ షుడ్ బి నోటెడ్ ఇన్ ద రిమార్క్స్ కాలమ్ ఇన్ ద రెస్పెక్టివ్ రోస్. ఓకేనా, ఏమంటున్నాడు మనకి బెంచ్ మార్క్ పాయింట్ అంటే మనకి తీసుకున్న ఫస్ట్ పాయింట్ బ్యాక్ సైడ్ రీడింగ్ పాయింట్. ఓకేనా, తీసుకున్న ఫస్ట్ పాయింట్ మనం బెంచ్ మార్క్ పాయింట్ అని చెప్పేసి అంటాము. ఓకేనా, అండ్ టర్నింగ్ పాయింట్ అంటే మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది ఎక్కడైతే చేంజ్ చేసామో, ఓకే, ఇన్స్ట్రుమెంట్ అనేది మనం ఎక్కడైతే చేంజ్ చేసామో దాన్నేమో చేంజ్ పాయింట్ ఆ టర్నింగ్ పాయింట్ అని చెప్పేసి మనం రిమార్క్స్ కాలంలో నోట్ చేస్తాము. ఓకేనా, రెస్పెక్టివ్ రోస్ అంటే స్టేషన్ రోస్లో మనం రిమార్క్స్ కాలంలో మనం నోట్ చేస్తాం టర్నింగ్ పాయింట్స్, బెంచ్ మార్క్స్ అనేది.
ఓకేనా. ఇది మనకి పాయింట్స్ టు బి రిమెంబర్డ్ వైల్ ఎంటరింగ్ రీడింగ్స్ ఇన్ ద లెవెలింగ్ ఫీల్డ్ బుక్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ కర్వేచర్ అండ్ రిఫ్రాక్షన్. ఓకేనా. ఈ కర్వేచర్ అండ్ రిఫ్రాక్షన్స్లో మనకి మొత్తం 4 మెథడ్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ కర్వేచర్, అండ్ సెకండ్ వన్ ఈజ్ రిఫ్రాక్షన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ కరెక్షన్ కంబైన్డ్ కరెక్షన్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ విజిబుల్ హారిజన్ డిస్టెన్స్. ఓకే, విజిబుల్ హారిజాంటల్ డిస్టెన్స్ అనేది మనకి విజిబుల్గా ఉండాలంటే ఎలా ఫార్ములా వచ్చింది ఏందని చెప్పేసి అమ్మా. ఓకేనా. దీని మీద వచ్చేటప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. ఈ లెవెలింగ్ యూనిట్లో ఈ కర్వేచర్ అండ్ రిఫ్రాక్షన్ మీద మనకి ప్రాబ్లమ్స్ అనేది నోట్ చేస్తాము. ఓకేనా. చూడండి, కర్వేచర్ అండ్ రిఫ్రాక్షన్ చూడండి. ఫస్ట్ థియరీ ఏమంటున్నాడు, ద ఎఫెక్ట్ ఆఫ్ కర్వేచర్ అండ్ రిఫ్రాక్షన్ షుడ్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్ వైల్ performing precise leveling, and also if the sides are too long, that is more than 100 meters. ఓకేనా. ఏమంటున్నాడు చూడండి, ద ఎఫెక్ట్ ఆఫ్ కర్వేచర్ అండ్ రిఫ్రాక్షన్ వల్ల మనకి ఏదన్నా ఎఫెక్ట్ అనేది వచ్చింది అనుకో, అంటే మెజర్మెంట్ తీసుకోవడానికి ఎఫెక్ట్ అనేది ఏదైనా వచ్చింది అనుకో. చూడండి, వైల్ పర్ఫార్మింగ్ ప్రిసైజ్ లెవెలింగ్, మనకి ఏదైనా అంటే సరిపడా లెవెలింగ్ అనేది తీసుకున్నాం, అంటే ఫ్లై లెవెలింగ్ కానీ ఓకేనా, ఏదైనా ఆర్ ఎనీ అదర్ లెవెలింగ్ అనేది తీసుకుంటాము. ఓకేనా, ప్రిసైజ్ లెవెలింగ్, అండ్ ఆల్సో ఇఫ్ ద సైడ్స్ ఆర్ టూ లాంగ్. ఓకేనా, ఈ డిస్టెన్స్ అనేది కర్వేచర్ అండ్ రిఫ్రాక్షన్ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు మనకి సైడ్స్ ఓకేనా, ఈ లెంత్ ఆఫ్ సైడ్స్ వచ్చేటప్పుడు మనకి టూ లాంగ్ అనేది తీసుకున్నా ఉండే, అంత 100 meters వరకు తీసుకుంటాం అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, ఈ కర్వేచర్ అనేది చూడండి. ఫస్ట్ వన్ కర్వేచర్ అంటే ఏంటిది, ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ఏ కర్వ్డ్. ఓకేనా, కర్వ్డ్ అండ్ నాట్ ఫ్లాట్. ఏమంటున్నాడు, మనకి ఉన్న గ్రౌండ్ సర్ఫేస్ అనేది కరువు పొజిషన్లో ఉన్నప్పుడు, అండ్ నాట్ ఫ్లాట్ అంటే మనకి ఫ్లాట్గా అంటే లెవెల్గా లేనప్పుడు, అండులేషన్స్ ఉండి లెవెల్గా లేనప్పుడు ఇది మెయింటైన్ అవుతుంది అని చెప్పేసి చదువుతున్నాడు. చూడండి, హెన్స్ స్టాఫ్ రీడింగ్స్ విల్ బి ఎఫెక్టెడ్ డ్యూ టు ద కర్వేచర్ ఆఫ్ ది ఎర్త్. ఓకేనా, ఇలా కర్వేచర్ అనేది వచ్చినప్పుడు మనకి ఏం చేస్తాం, స్టాఫ్ అనేది మనకి లెవెలింగ్ స్టాఫ్ అనేది ఉంది కదా, ఈ లెవెలింగ్ స్టాఫ్ అనేది మనకి నెంబర్ ఆఫ్ పొజిషన్స్లో పెట్టి, అంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేది తీసుకొని ఆ నెంబర్ ఆఫ్ పాయింట్స్గా మనం స్టాఫ్ రీడింగ్స్ అనేది తీసుకుంటూ వెళ్ళి ఎర్త్ యొక్క ఏరియా, అంటే ఆ ఏరియా యొక్క ల్యాండ్ ఏరియా అనేది మనం క్యాల్కులేట్ చేస్తాము. ఓకేనా, డ్యూ టు కర్వేచర్ ఆఫ్ ఎర్త్ వీ గెట్ లార్జర్ స్టాఫ్ రీడింగ్ దెన్ ద ట్రూ రీడింగ్స్, అండ్ హెన్స్ ద పాయింట్స్ సైటెడ్ విల్ అపియర్ టు బి లోయర్ దాన్ దేర్ ట్రూ పొజిషన్స్. ఓకేనా, ఏమంటున్నారు, డ్యూ టు కర్వేచర్ ఆఫ్ ఎర్త్. ఓకేనా, మనకు ఎర్త్ అనేది మనకి కరువు పొజిషన్లో ఉన్నప్పుడు వీ గెట్ లార్జర్ స్టాఫ్ రీడింగ్స్. ఓకేనా, వీ గెట్ లార్జర్ స్టాఫ్ రీడింగ్స్ అంటే మనకేంటిది, మనకి నెంబర్ ఆఫ్ స్టాఫ్ రీడింగ్స్ అనేది తీసుకొని నెక్స్ట్ ట్రూ రీడింగ్స్ అంటే మనకు వచ్చిన ట్రూ రీడింగ్స్ అంటే ఇన్స్ట్రుమెంట్కి మనకి ఎక్కడైతే రీడింగ్ అనేది మెన్షన్ అయితే ఆ ట్రూ రీడింగ్స్ అంటుంది దాన్ని. ఓకేనా, అండ్ హెన్స్ ద పాయింట్ సైటెడ్ విల్ అపియర్ టు బి లోయర్ దాన్ దేర్ ట్రూ పొజిషన్స్. ఓకేనా, నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఏ లాంగ్ సైట్ ద హారిజాంటల్ లైన్ ఆఫ్ సైట్ విల్ నాట్ కోయిన్సైడ్ with the level line due to the curvature of the earth. ఓకేనా, డ్యూ టు ద కర్వేచర్ ఆఫ్ ది ఎర్త్. ఏమంటున్నాడు, ఇన్ కేస్ ఆఫ్ ఏ లాంగ్ సైట్, మనకు లాంగ్ సైట్ అనేది అంటే ఎక్కువ డిస్టెన్స్ అనేది మనం హార్జాంటల్ లైన్లో ఎక్కువ డిస్టెన్స్ అనేది మనం మెజర్ చేయాలి అనుకో, విల్ నాట్ కోయిన్సైడ్ విత్ లెవెల్ లైన్. మనకు లెవెల్ లైన్ మనం తీసుకుంటే స్టాఫ్ ఉంది కదా, స్టాఫ్ రీడింగ్ అనేది ఉంది కదా, అది మనకి కోయిన్సైడ్ అవ్వలేదు అనుకో, మనం ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసిన ప్లేస్కి అండ్ తీసుకునే పాయింట్కి మనం రీడింగ్ అనేది మనకు కోయిన్సైడ్ అవ్వలేదు అనుకో. చూడండి, డ్యూ టు కర్వేచర్ ఆఫ్ ది ఎర్త్ అంటే మనకి అక్కడ ఎర్త్ మీద కర్వేచర్ అనేది ప్రొవైడ్ అయిందని చెప్పేసి అనుకుంటాం అంటున్నాడు. ఓకేనా, అంటే కర్వ్ అనేది కానీ లేదా
ఎర్త్ అనేది అండులేషన్స్ కానీ నాట్ ఫ్లాట్గా అంటే ఫ్లాట్గా లేదని చెప్పేసి కానీ అనుకుంటా అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. ద వర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ ద హారిజాంటల్ లైన్ ఆఫ్ సైట్ అండ్ ద లెవెల్ లైన్ రిప్రజెంట్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది ఎర్త్. ఓకేనా. ఏమంటున్నాడు, వర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ హారిజాంటల్ లైన్ ఆఫ్ సైట్. ఓకేనా, మన హారిజాంటల్ లైన్ ఆఫ్ సైట్ అండ్ ద లెవెల్ లైన్ రిప్రజెంట్ ద ఎఫెక్ట్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది ఎర్త్. ఓకే చూడండి మనకి కర్వేచర్ డయాగ్రామ్ అనేది ఎలా ఇచ్చాడు, మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది ఒక పొజిషన్లో మనం ఫిక్స్ చేసాము, ల్యాండ్ అనేది మనకి కర్వేచర్ అనేది ఇచ్చాడు. ఓకేనా. లెవెల్ లైన్ అనేది మనకి ఎక్కడ ఉంది, ఇన్స్ట్రుమెంట్ అనేది సెట్ చేసిన ఎర్త్ మీద ఉంది. ఓకేనా. నెక్స్ట్ హారిజాంటల్ లైన్ ఆఫ్ సైట్ అంటే మనకి ఇన్స్ట్రుమెంట్కి స్ట్రైట్గా, ఓకేనా, ఇన్స్ట్రుమెంట్కి స్ట్రైట్ పొజిషన్లో మనకి హారిజాంటల్ లైన్ ఆఫ్ సైట్ అని చెప్పేసి మనకి ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్ స్టాఫ్ అనేది మనం ఎక్కడ ప్రొవైడ్ చేస్తాం, మనకి కర్వేచర్ మీద. ఓకేనా, కర్వేచర్ మీద సర్టెన్ డిస్టెన్స్లో పాయింట్ అనేది తీసుకొని దానికి స్ట్రైట్గా మనం స్టాఫ్ అనేది పట్టుకుంటాం. ఓకేనా. దాన్ని నెక్స్ట్ మనం ఏం చేస్తాం, కర్వేచర్ కరెక్షన్ అనేది చేస్తాం. ఓకేనా. ఈ కర్వేచర్ కరెక్షన్ చేయడానికి మనం ఫార్ములా కింద ఉంది చూడండి కింద ఏమంటున్నాడు, నెక్స్ట్ పేరా ఏమంటున్నాడు, లెట్ ఏబిసి బి ఏ లెవెల్ లైన్ త్రూ. ఓకేనా. చూడమ్మా ఇది వచ్చేటప్పుడు మనకి కర్వేచర్ కరెక్షన్ చేయడానికి డయాగ్రామ్, దాన్ని బట్టి కింద ఇచ్చాడు చూడండి, పైన పేరా చూడండి, లెట్ ఏబిసి కింద డయాగ్రామ్ చూసి పైన పేరా చూడండి, లెట్ ఏబిసి అంటే ఎక్కడ ఉన్నాయి మనకి సర్క్యులర్ డయాగ్రామ్లో ఉన్నాయి చూడండి, ఏ పాయింట్ అండ్ బి పాయింట్ అండ్ సి పాయింట్ ఉన్నాయి కదా, బిఏ లెవెల్ లైన్ త్రూ ఏ నాట్. ఓకేనా. ఏ నాట్ నుంచి ఏబికి అండ్ ఏసీకి మనకి లైన్ అనేది కరెక్ట్గా ఉంది, లైన్ అనేది మెయింటైన్ అయిందని చెప్పి చెబుతున్నాడు. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది ఎర్త్. ఓకేనా. క్యాపిటల్ ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది ఎర్త్, క్యాపిటల్ ఏ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్ పొజిషన్ అండ్ ఏడి బి ద లైన్ ఆఫ్ కాల్యుమేషన్ విల్ బి హారిజాంటల్ లైన్. ఓకేనా. ఏడి ఈజ్ ద లైన్ ఆఫ్ కాల్యుమేషన్ లైన్ అంటే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ లైన్ ఏడి అనేది. ఓకేనా. ద కర్వేచర్ ఆఫ్ ఎర్త్. ఓకేనా. కర్వేచర్ ఆఫ్ ఎర్త్ని మనం ఎలా రాసుకుంటున్నాము, సిసి అని చెప్పేసి రాసుకుంటున్నాం, క్యాపిటల్ సి అండ్ స్మాల్ సి. అయినా కర్వేచర్ ఆఫ్ ఎర్త్ అంటే మనకి బిడి లైన్. ఓకేనా. క్యాపిటల్ బి అండ్ డి డిస్టెన్స్. నౌ ఓడి స్క్వేర్. ఓకేనా. ఓ అంటే మనకి సర్కిల్ మిడిల్ పోర్షన్లో ఉంది చూడండి, ఓ డి స్క్వేర్ అంటే మనకి హారిజాంటల్ లైన్ మీద ఉంది చూడండి, ఓ డి స్క్వేర్ ఈక్వల్స్ టు ఓ ఏ స్క్వేర్ ప్లస్ ఏ డి స్క్వేర్. ఓకేనా. ట్రయాంగిల్ ఫార్మేషన్లో. ఓకేనా. ఓ డి స్క్వేర్ ఈక్వల్స్ టు ఓ ఏ స్క్వేర్ ప్లస్ ఏ డి స్క్వేర్. అట్లాగే మనం ఓడి స్క్వేర్ని ఎలా రాసుకుంటాం, ఆర్ ప్లస్ సిసిగా రాసుకుంటాం, అంటే కర్వేచర్ కరెక్షన్. ఓకేనా. ఆర్ ప్లస్ సిసి స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్, వేర్ స్మాల్ డి ఈక్వల్స్ టు ఏడి. ఓకేనా. స్మాల్ డి అంటే మనకి ఏడి యొక్క డిస్టెన్స్. ఓకే. నెక్స్ట్ ఆర్ స్క్వేర్ ప్లస్ 2r ఇంటూ సిసి ప్లస్ సిసి స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఓకే. నెక్స్ట్ దాన్ని మనం సిసి ఇంటూ 2r ప్లస్ సిసి ఈక్వల్స్ టు డి స్క్వేర్. ఈ ఫార్ములా మనం ఎలా రాసుకుంటాం, మనకేం కావాలా, కర్వేచర్ కరెక్షన్ అనేది కావాలా. కర్వేచర్ కరెక్షన్ కావాలంటే ఫార్ములా ఏంటిది, సిసి ఈక్వల్స్ టు డి స్క్వేర్ బై 2r ప్లస్ సిసి. ఓకేనా. సిన్స్ సిసి ఈజ్ వెరీ స్మాల్ యాజ్ కంపేర్డ్ టు ద రేడియస్ ఆఫ్ ది ఎర్త్ క్యాపిటల్ ఆర్. ఓకేనా. ఈ సిసి అంటే కర్వేచర్ కరెక్షన్ అనేది మనకి
రేడియస్ ఆఫ్ ఎర్త్ ఆర్తో కంపేర్ చేసుకుంటే మనకి వెరీ స్మాల్ అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, కాబట్టి దాన్ని ఎలా రాసుకుంటాం మనకు కరెక్షన్ ఆఫ్ కర్వేచర్ ఈక్వల్స్ టు అంటే సిసి ఈక్వల్స్ టు d²/2r టేకింగ్ ద రేడియస్ ఆఫ్ ఎర్త్ యాజ్ 6370 kilometers. ఓకే, టేకింగ్ ఆఫ్ radius of the earth as equals to 6370 kilometers. cc equals to 0.0785 d square meters. ఇది ఫార్ములా అమ్మా మనకి. ఓకేనా, ప్రాబ్లం చేసేటప్పుడు మనకి కర్వేచర్ కరెక్షన్ ఫార్ములా వచ్చేటప్పుడు మనకి cc ఈక్వల్స్ టు 0.0785 d స్క్వేర్ స్మాల్ d స్క్వేర్ మీటర్స్. ఓకేనా, where small d equals to distance from instrument to staff in kilometers. As the curvature increases the staff reading, the correction is therefore subtractive. Therefore true staff reading equals to observed staff reading minus 0.0785 d square. ఓకే, మన ట్రూ స్టాఫ్ రీడింగ్ కావాలంటే ఫార్ములా ఏంటిది? అబ్జర్వ్ స్టాఫ్ రీడింగ్. అబ్జర్వ్ స్టాఫ్ రీడింగ్ మైనస్ 0.0785 d స్క్వేర్. ఓకేనా, నెక్స్ట్ రిఫ్రాక్షన్. ఓకేనా, రిఫ్రాక్షన్ కూడా మనకి ఈ 4.22 ఫిగర్ ఉంది కదా, ఈ ఫిగర్ని బట్టి ఈ రిఫ్రాక్షన్ అనేది కూడా మనకి ఎలా మెయింటైన్ అవుతుందో చూద్దాం. ఓకేనా, ద ఎఫెక్ట్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇస్ టు మేక్ ద ఆబ్జెక్ట్స్ అపియర్ హయ్యర్ దాన్ దేర్ ట్రూ పొజిషన్స్. ఓకే, ఏమంటున్నాడు? రిఫ్రాక్షన్ అంటే మనకి ఈ రిఫ్రాక్షన్ వల్ల ఎఫెక్ట్ అనేది మనకి ఏం జరిగిద్ది అంటే మనకి ఆబ్జెక్ట్స్ యొక్క ఎపియర్ అనేది మనకి ట్రూ పొజిషన్స్లో కనిపిస్తుందని చెప్పేసి చెబుతున్నాడు. ఓకేనా, దిస్ హ్యాపెన్ డ్యూ టు ద రేస్ ఆఫ్ లైట్ పాస్ త్రూ లేయర్స్ ఆఫ్ ఎయిర్ ఆఫ్ డిఫరెంట్ డెన్సిటీస్ and refract or bend down. As the ray from a staff flows a curved path, let us say capital AE full stop. DE is the amount of the refraction correction and varies considerably with climate conditions. Okay, the average refraction correction can however be taken as 1/7 of the curvature correction. ఓకేనా, రిఫ్రాక్షన్ కరెక్షన్ ఫార్ములా ఏంటిది? సిఆర్. ఓకేనా, రిఫ్రాక్షన్ కరెక్షన్కి మనం సిఆర్ అని చెప్పేసి డినోట్ చేస్తామమ్మా. ఓకేనా, దేర్ ఫోర్ సిఆర్ ఈక్వల్స్ టు 0.0785 d స్క్వేర్ బై 7 ఈక్వల్స్ టు 0.0112 d స్క్వేర్ అని చెప్పేసి కూడా రాయొచ్చు. ఓకేనా, ద కరెక్షన్ డ్యూ టు రిఫ్రాక్షన్ ఈజ్ అడిటివ్. ఓకేనా, కరెక్షన్ డ్యూ టు రిఫ్రాక్షన్ ఈజ్ అడిటివ్. వచ్చేటప్పుడు మనకు మెయిన్లీ ఫార్ములాసే ఇంపార్టెంట్ అమ్మ దీని నుంచి. ఓకేనా, థియరీ మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, థియరీ అడగడు అసలు. మనకు దీని నుంచి ఓన్లీ ఫార్ములాస్ ఒక్కటే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేది చేయడానికి. ఆ రిఫ్రాక్షన్ అండ్ కర్వేచర్ అండ్ రిఫ్రాక్షన్ అనేది మనకి డెఫినేషన్స్ లాగా అడుగుతాడు షార్ట్ నోట్ క్వశ్చన్స్కి. ఓకేనా, అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ కంబైన్డ్ కరెక్షన్. ఓకేనా, కంబైన్డ్ కరెక్షన్ అంటే మనకి రిఫ్రాక్షన్ అండ్ కర్వేచర్ అండ్ రిఫ్రాక్షన్ కంబైన్డ్ కరెక్షన్. ఓకేనా, చూడండి ఏమంటున్నాడు? సిన్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ కర్వేచర్ అండ్ రిఫ్రాక్షన్ వెన్ ద కంబైన్డ్ ఈజ్ టు మేక్ ద ఆబ్జెక్ట్స్ సైటెడ్ విల్ అపియర్ లో. ఓకేనా, ఈ రిఫ్రాక్షన్ అండ్ కర్వేచర్ అనేది మనకి రెండు కంబైన్డ్ అయితే కనుక మనకి అపియరెన్స్ అనేది తక్కువగా కనపడిద్ది అని చెప్పేసి చెబుతున్నాడు. హెన్స్ ద ఓవరాల్ కరెక్షన్ ఈజ్ సబ్స్ట్రాక్టివ్. ఓకేనా, ఈ ఓవరాల్ కరెక్షన్ అనేది మనం తీసేయాలి అనుకుంటే కంబైన్డ్ కరెక్షన్ ఈక్వల్స్ టు అంటే దీన్ని క్యాపిటల్ సితో డినోట్ చేస్తాం కంబైన్డ్ కరెక్షన్ని. సి ఈక్వల్స్ టు 0.0785 d స్క్వేర్ మైనస్ 0.0112 d స్క్వేర్. ఓకేనా, అంటే మనకి కర్వేచర్కి వచ్చిన ఫార్ములా ఏంటిది? సిసి ఫార్ములా
0.0785 డి స్క్వేర్. ఓకేనా, మన సబ్స్ట్రాక్టివ్ కాబట్టి మైనస్ రిఫ్రాక్షన్కి వచ్చిన ఫార్ములా ఏంటిది 0.0112 డి స్క్వేర్. ఓకేనా, క్యాల్కులేట్ చేస్తే ఎంత వచ్చింది మనకి కంబైన్డ్ కరెక్షన్ ఫార్ములా వచ్చేటప్పటికి 0.0673 డి స్క్వేర్. దేర్ ఫోర్ ట్రూ స్టాఫ్ రీడింగ్ ఈక్వల్స్ టు అబ్జర్వ్ స్టాఫ్ రీడింగ్ మైనస్ 0.0673 డి స్క్వేర్. ఓకేనా, అంటే అబ్జర్వ్ స్టాఫ్ రీడింగ్ మైనస్ కంబైన్డ్ కరెక్షన్ రీడింగ్ ట్రూ స్టాఫ్ రీడింగ్ కావాలంటే. ఓకేనా, ఎర్రర్ డ్యూ టు కర్వేచర్ అండ్ రిఫ్రాక్షన్ కెన్ బి ఎలిమినేటెడ్ by equalizing foresight and backside distances or by reciprocal leveling. Okay, and next topic is visible horizon distance. ఓకేనా, మనకి హారిజాంటల్ డిస్టెన్స్ అనేది విజిబుల్గా ఉండాలంటే చూడండి ఏంటి ఫార్ములా, డిస్టెన్స్ డి ఈక్వల్స్ టు ఏబి. ఓకేనా, మనకి ఏం కావాలి, మనకి ఏ నుంచి బి యొక్క డిస్టెన్స్ అనేది కావాలి. ఓకేనా, కాకపోతే మనకి ఇక్కడ ఏమైంది, కర్వేచర్ అనేది మనకి ఎఫెక్ట్ అయింది. ఓకేనా, కాబట్టి ఏబి ఈక్వల్స్ టు విజిబుల్. ఓకే, ఏబి ఈక్వల్స్ టు విజిబుల్ హారిజాంటల్ డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్. ఓకేనా, హారిజాంటల్ డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్. నెక్స్ట్ హెచ్, స్మాల్ హెచ్ ఈక్వల్స్ టు హైట్ ఆఫ్ ది పాయింట్ అబౌవ్ మీన్ సీ లెవెల్ ఇన్ మీటర్స్. కింద మనకి డయాగ్రామ్లో మెసేజ్ చూపించాడు చూడండి. ఓకేనా, height of point above mean sea level in meters considering combined correction. ఓకేనా, కంబైన్డ్ కరెక్షన్ వచ్చిన ఫార్ములాతో మనం విజిబుల్ హారిజాంటల్ డిస్టెన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలంటే స్మాల్ హెచ్ ఈక్వల్స్ టు 0.0673 డి స్క్వేర్. ఓకేనా, మనకేం కావాలా, డిస్టెన్స్ కావాలా అంటే హారిజాంటల్ డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా కావాలంటే స్మాల్ డి ఈక్వల్స్ టు వచ్చాను మన కంబైన్డ్ కరెక్షన్ ఫార్ములాకి అంటే హెచ్ ఈక్వల్స్ 0.0673 డి స్క్వేర్ అనేది వచ్చింది కదా మనకి. అంటే దాన్ని మన డిస్టెన్స్ కావాలని ఎలా రాసుకుంటాం, డి ఈక్వల్స్ టు మనకి స్క్వేర్ రూట్ వచ్చేటప్పటికి ఏమైంది, రూట్ అయింది. ఓకేనా, స్క్వేర్ వచ్చేటప్పటికి మనకి రూట్గా రాసుకోవచ్చు. అంటే రూట్ ఆఫ్ హెచ్ బై 0.0673. ఓకేనా, అది మన డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా. ఓకే.